వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆస్థాన విద్వాంసులు కొంతమంది సీనియర్ మోస్ట్ అనలిస్ట్, జర్నలిస్ట్, మేధావులు, మేధావులు, విద్వాంసులు, విద్వాన్మణులు, విద్వాన్ శిఖామణులు చాలామంది చాలా రకాలుగా కొన్ని చెప్తూ వస్తున్నారనమాట. దాంట్లో భాగంగా ఒక అపురూపమైనటువంటి ఆణిముత్యం, తెలుగు భాషలో ఇప్పటి వరకు అటువంటి ప్రయోగం జరగలేదేమో, లేదు ఏదైనా అంటే ఉపమానం వేయడానికి ఏదో చెప్తున్నాను కానీ ఇన్ జనరల్గా మాట్లాడాలంటే, ఈ వీడియో చూసిన తర్వాత త్రివిక్రమ్ గారి స్టైల్లో చేతులు జేబులో పెట్టుకుని అలా వాకింగ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఉన్న ఆ షాక్కి అదేంటి అనేది ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి గుండె దిట్టవ చేసుకుని ప్రశాంతంగా కుర్చీలో కూర్చోండి ఎవరైనా ఉంటే ముందు. నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి నా ఆస్తి. ఈ నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. గాంధీ గారి బొమ్మ ఉంది అని చెప్పేసి ఈ నోటు గాంధీ గారిదా లేకపోతే నాదా? దయచేసి సమాధానం చెప్పాలి. ఒకవేళ ఈ నోటు నాదే అయినప్పుడు పట్టాదారు పాస్బుక్లు ఏదైతే ఆస్తి ప్రజలు కష్టపడి సంపాదించుకున్నారో ఆ పాస్బుక్ల మీద కేవలం జగన్ గారి బొమ్మ ఉందని చెప్పేసి ఆ ఆస్తి జగన్ గారికి ఎట్లా చెందుతుంది? కష్టపడి సంపాదించుకున్న ప్రజలకు చెందుతుంది కదా. మినిమము ఈ విషయం అర్థం చేసుకోలేకపోయారు జనం. అర్థం చేసుకోకుండా ప్రజల్ని మభ్యపెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చట్లేదండి. నాకు తెలుసు కొంతమంది ఈ విషయం మీద ట్రోల్స్ చేస్తారని. నేను ఎవరితోటి పోల్చట్లేదు. కేవలము మీకు అర్థం అవ్వాలి నిజం అని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తున్నా అంతే. అదేదో సినిమాలో ఇది 5 రూపాయల హమాం సబ్బు అన్నట్టుగా చాలా చక్కగా టీవీ డిబేట్లలోను, అంటే ఈయన్ని ఆ టీవీ డిబేట్లో లేదంటే యూట్యూబ్ ఛానల్లోనూ ఇలాంటి సోషల్ మీడియా క్లిప్స్లోనూ చూడగలం తప్పితే మిగతా ఎక్కడ మనం మాట్లాడలేమనుకోండి, అది వేరే విషయం. ఈయన నిజం లాస్ట్లో చెప్పారు, ముందు చెప్పాల్సినటువంటి నిజం లాస్ట్లో చెప్పారు. నేను గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను పోల్చడం లేదండి, నేను ఎవరిని పోల్చడం లేదండి అని చెప్తూనే ఇది ఒక ఏదో ఎగ్జాంపుల్కి తీసుకున్నా, జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకుని చెప్పాను అంతే తప్ప ఇంకోటి లేదు. అఫ్కోర్స్ దీన్ని ట్రోల్ చేస్తారని ముందే ఆయన ఫిక్స్ అయిపోయాడు. నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు, నేను చెప్పాలనుకునేది నేను చెప్తాను అని. నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో, తప్పు చేస్తున్నారని ఆయనకి తెలిసి కూడా తప్పు చేసేసి మన మీద రుద్దారో, ప్రజల మీద రుద్దారో, ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. నేను చేసిన తప్పే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసాక తప్పే ఉందా, నా ఫోటో ఉంది అంతే కదా దాని మీద అని. ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఒక్కటే, ఆస్తి నాది, నువ్వెవడు నీ ఫోటో వేయడానికి? అండ్ రెండోది 20 రూపాయలది చాలా చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు? గాంధీ గారి బొమ్మ ఉంది కాబట్టి అది గాంధీ గారిది అయిపోతుందా, నోట్లన్నీ గాంధీ గారివి అయిపోతాయా అని అడిగారు. గాంధీ గారిది అవ్వదండి, డెఫినెట్గా గాంధీ గారిది అవ్వదు ఆ నోటు. ఎందుకంటే గొంతు చించుకుని నేను అరిస్తే నాకు వచ్చేటువంటి జీతం, నేను ఏ బ్యాంకులో, ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఏటీఎం కార్డు ఉంది, నాకు ఒక ఫలానా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఉందండి, ప్రథమ బ్యాంక్ కదా మనకి ఇక్కడ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, నాకు అందులో ఖాతా ఉంది, నాకు వాళ్ళు ఒక ఏటీఎం కార్డు ఇచ్చారు, బాబు మీ డబ్బులు మా దగ్గర మాత్రమే తీసుకోవాలి, ఇంకెక్కడా తీసుకోవడానికి వీలు లేదు, ఇవి మా డబ్బులు అని అంటారు వాళ్ళు. దాని మీద గాంధీ బొమ్మే ఉంటుంది. నేను ఫలానా ఇంకో బ్యాంకుకి వెళ్ళాను, ఎమర్జెన్సీలో వెళ్ళి నేను డబ్బులు తీసుకున్నాను, రే నువ్వు స్టేట్ బ్యాంక్ వాడివి కదా, నీ డబ్బులు స్టేట్ బ్యాంక్లో కదా ఉండాలి, మా బ్యాంకులోంచి ఎందుకు తీస్తున్నావు అని అడుగుతాడు. ఈ దిక్కుమాల లాజిక్ లాగే వస్తుంది అది కూడా అక్కడ చెప్పాలంటే, అంతే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఒక అధికారిక పత్రాన్ని ఇవ్వాలి. బికాజ్ ఎందుకు చాలా సీరియస్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది ఇప్పటికే ఫేస్ చేస్తున్నారు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి డాక్యుమెంటేషన్స్ మనం ఏమైతే అప్లై చేస్తామో దాంట్లో ఇప్పుడు సపోజ్ మీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీ సర్టిఫికెట్స్ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముద్ర తప్ప ఇంకా ఏమన్నా కనిపించాయంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలు అని చెప్పి వీటి మీద ఇచ్చారు అఫీషియల్ డాక్యుమెంటేషన్ కింద, అవి యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిజిస్ట్రేషన్ శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నాయి, రేపన్న రోజు చెల్లవు. ఎన్ని అక్రమాలు జరగలేదు? సరే, అక్రమాలు సక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. అసలు ఒక్కటే మాట, ఇన్ని సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రాష్ట్రంలోనూ
ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఏ దేశంలో కూడా ఆస్తి పత్రాలు నా పేరు మీద ఉన్నాయి, నేను సంపాదించుకున్నటువంటిది, నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి అన్నప్పుడు దాని మీద ఆ దేశ అధ్యక్షుడిదో ఇంకెవరి ఫోటోలు ఎక్కడా ఎప్పుడూ లేవండి. ఎక్కడా లేవు. కేవలం కరెన్సీ మీద మాత్రమే ఒక వెసులుబాటు కోసం ముద్రించుకున్నారు. అది కూడా ఏంటంటే ఒక గుర్తింపు అనేటువంటి దాని విధంగా. భారతదేశంలో 2000 సంవత్సరానికి ముందు ఈ 10 రూపాయల నోట్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా? అన్ని నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఎక్కడా లేదు. ఇంకా మాట్లాడితే అసలు ఏ ఒక్కళ్ళ బొమ్మ కూడా లేదు. ఆ రోజు ఉన్నటువంటి నోట్లు ఒక్కసారి చూడండి. నిజాం పరిపాలనలో నిజాంది బొమ్మలు వేయించుకున్నాడు, లేదంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో బ్రిటిష్ వాళ్ళది వేయించుకున్నారు. దానికంటే ముందు తీసుకుంటే సరే యూఎస్ డాలర్ కానీ చైనాది కానీ, ఇండోనేషియాలో అయితే గణపతి బొమ్మ కూడా ఉంటుంది దాని మీద అధ్యక్షుడితో పాటు, గరుడ అనేటువంటిది ఉంటుంది. డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మాత్రం ఎంతమంది పనిచేసినా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు రాష్ట్రం ఏర్పడడానికి బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారి ఫోటో కూడా ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. అదేదో 100 సంవత్సరాల తర్వాత సర్వే మీరు చేశారు, సరే స్వామి సర్వే మీరు చేశారు, క్రెడిట్ ఇద్దాం అనుకున్నాం. అది కూడా ఏంటి మళ్ళీ అబద్ధమే. ఎందుకంటే 2018 సంవత్సరంలోనే కృష్ణా జిల్లాలో ఈ సమగ్ర భూ సర్వేకి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా రాష్ట్రం మొత్తం అంతా కూడా చెయ్యాలి, సర్వ హక్కులు ప్రజలకే ఉండాలి, వాళ్ళ హక్కులు ఎక్కడా కూడా ఇబ్బందులే తలెత్తకూడదని చెప్పి స్టార్ట్ చేస్తే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళాడు. ఈ రాళ్ల మీద ఎక్కడా కూడా ఏ విగ్రహాలు వేసుకోలేదు, ఎవరి ఫోటోలు వేసుకోవాలా. నవరత్నాలు ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అని ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి ప్రతినిధిగా ఆ 5 ఏళ్ల పాటు ఉండేటువంటి వ్యక్తి జస్ట్ యాజ్ ఎ కస్టోడియన్, తాత్కాలిక మాత్రమే, నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. అధికారిక రాజముద్ర ఏదైతే ఉందో, అధికారిక రాజముద్ర రాష్ట్ర చిహ్నం, మనకి పూర్ణకుంభం ఉంటుంది సాధారణంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. రాజముద్ర అంటే మనకి సీల్, 3 సింహాలు, అదే కనిపించిన 4వ సింహం కూడా ఉంటుంది కదా, 3 సింహాలది భారత రాజముద్ర. అది ఆంధ్ర రాష్ట్రానికి చిహ్నం ఏంటండి? పూర్ణ కుంభం. అలాగే మనకి లోగో ఎంబ్లెమ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఎంబ్లెమ్ అనేది ఉంటుంది చూసారా, అది అఫీషియల్ సర్టిఫికేషన్కి సంబంధించినటువంటిది. ఎందుకంటే తెలంగాణకి ఇప్పుడు ఏదైతే మార్చారో లేదా కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్తగా ఏదైతే ముద్రించారో చూసాం కదా, ఈ వివాదాలు రాకుండా ఒకటే ఏకీకృతంగా ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చాడు. రేపు పొద్దున పవన్ కృష్ణమూర్తి నేను వస్తా, మా ముత్తాత సంస్కృత పండితుడు కాబట్టి మొత్తం అంతా సంస్కృతం ఉండాలంటాను. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా? ఈ దిక్మాల లాజిక్లు ఏంటండి? ప్రతి చోట వెళ్ళిన తర్వాత ఆ బొమ్మలు వేసిందే తప్పయా? నా ఆస్తి పత్రం మీద నీ బొమ్మ ఏంటి, నీ బొమ్మ ఏంటి అని అదేదో పెద్ద ఉద్ధరించేసినట్టుగా సర్వే హక్కులు నేను మాత్రమే చేశానంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ సర్వేలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం. నిజమే, బ్రిటిష్ కాలంలో చేశారు, తర్వాత చేయలేదు. అలాని ఎవరాస్తులు ఇది చేయలేదే, కబ్జాలు చేస్తున్నటువంటి వాటికి దిక్కు లేదు. ముందు దానికి ఏదైనా కఠిన చట్టాలు తీసుకురండి అయ్యా అంటే దాని మీద ఎవడు మాట్లాడితే దాని మీద నా బొమ్మ ఉందా లేదా, బొమ్మ తీసేస్తే అదిగో తీసేసాడు ప్రజల సొమ్ముతోటి. ఏంటివి రాజకీయ నాయకులు అనుకున్నారా? ఏమనుకున్నారు మీరు? దీనికి మద్దతుగా మళ్ళీ మాట్లాడడం జరిగింది తప్పుని తప్పుగానే చూడండి. ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇన్నోవేటివ్గా పథకాలు మీరు మాత్రమే కాదు. ఇది రాజ్యం కాదు, ఇది రాష్ట్రం, ప్రజాస్వామ్యం. పరిపాలన అనేది ఒకటి ఉంది. పాలనాధిపతులు ఉన్నారు, మీరు పాలకులు మాత్రమే. పేర్లు మాత్రమే మారతాయి. ప్రభుత్వం అన్న దగ్గర ఎంటిటీ అనేది మారదు, రాజముద్ర మారదు. రేపన్న రోజు నేను వచ్చి నా ఫోటో వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంబ్లెమ్ తీసేసి అధికారిక ముద్ర తీసి దాని మధ్యలో నేను ముఖ్యమంత్రిని కదా అయ్యా, నేను కదా ఇక్కడ మొత్తం అందరినీ పరిపాలించేది, నేను మీకు పెద్ద దిక్కు కాబట్టి నా ఫోటో వేయండి. అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు, ఎందుకంటే ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అంటాం కదా ఆయన్ని, ఆయన పేరు మీదే ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ ఏ ఉత్తర్వు జారీ అయినా కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని జారీ చేస్తారు. అది బ్రిటిష్ పద్ధతి అనుకోండి, ఇంకా అది వేరే విషయం. ఇంకా కొనసాగిస్తున్నాం మనం, ఏదో గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఒక పాయింట్లో. మరి ఏ గవర్నర్ అడగలేదే, నేనున్నాను కదా గవర్నర్ని, మీకు నా బొమ్మ కదా ఉండాల్సింది, సంతకం నేను కదా పెట్టాల్సింది, మాట్లాడితే నా ఆత్మగౌరవాన్ని, నా సార్వభౌమాధికారిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు కదా నా సంతకం లేకుండానే, ఈ పత్రాల మీద వీటి మీద మీదేంటని ఎప్పుడు అడగలేదు గవర్నరు. ఇగో ఈ చిల్లర మాటలు, ఇటువంటి చిల్లర ఉపోద్ఘాతాలు ఇవన్నీ తీసుకొచ్చి అనవసరంగా ప్రజల్లో చర్చ పెట్టడం, ఏదో నిజంగానే ఒక తప్పు జరిగిపోతోందేమో అన్నట్టుగా. ఆల్రెడీ తప్పు జరిగిపోయింది.
జరిగినటువంటి తప్పుని మళ్ళీ దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ ప్రజల సొమ్మే ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. దాని మీద మాట్లాడడం ఏమనంటే 15 కోట్ల వృధా అంటున్నాం. 15 కోట్ల వృధాకి 600-700 కోట్ల రూపాయలు ఆ సర్టిఫికేట్లు కానీ, లేదంటే రాళ్లకైనటువంటి వేల కోట్లు కానీ, వేల కోట్లు అంటే మేబీ ఏడుస్తారేమో తెలియదు. ఒక్కొక్క దానికి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్, ఎందుకంటే లెక్కలు ఏది బయటపెట్టలే. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. సర్వే రాళ్లకి సంబంధించి కాంట్రాక్టర్లకి బిల్లులు ఎంత పే చేశారు, ఎవరెవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారు, ఒక్కొక్క రాయికి ఎంత పడింది, దాని మీద ఎంగ్రేవ్ చేయడానికి ఎంత పడింది, కాస్ట్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి పే చేశారు, ఇది రిజిస్ట్రేషన్స్ అండ్ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర నుంచి, రెవెన్యూ వాళ్ళు పే చేశారు అమౌంట్ అది, ఇవన్నీ కూడా ఇంకా బయట పెట్టలేదు. అనగానే సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, దయచేసి ఈ సర్వేకి సంబంధించినటువంటి దాని మీద ఏవైతే రాళ్ళు పాతారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఒక్కొక్క గ్రెనేట్ రాయికి అయినటువంటి ఖర్చు ఎంత, దాని మీద బొమ్మలతో వేయడానికి ఎంత, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బయట పెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రాష్ట్ర పౌరుల తరఫున అడుగుతున్నటువంటిది ఇది. సో పోల్చడానికైనా ఒక పోలిక తీసుకోవడానికి, పైగా పోల్చట్లేదు అంటూనే పెద్ద పెద్ద మేధావులు 20 రూపాయల నోటు తీసుకున్న గాంధీ గారిది ఉంది అయిపోతుంది గాంధీ గారిది అని. మరి ఆ 20 రూపాయలు నేను ఈరోజు కష్టపడ్డాను, నాకు ఇచ్చారు. ఆ 20 రూపాయలు ఇంకొకరికి ఇస్తా, నాకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తా, ఒకటి కొనుక్కునే దగ్గర ఇస్తా. దానికి దీనికి లింక్ పెట్టడం ఏంటి అసలు, బుద్ధి జ్ఞానం లేకపోతే? ఇలా ఉన్నాయి తెలివితేటలు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన, ఈయనేమో పెద్ద ఎనలిస్ట్. ఇలాంటి చాలామంది ఉన్నారండి సమాజాన్ని మిస్లీడ్ చేయడానికి. తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇక్కడ తగలేస్తుంది అని అంటారా? ఎందుకు తగలేయాల్సి వచ్చింది అనే దానికి కూడా చెప్పాలి. లేదు, దానికి ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీరు 15 కోట్లు ప్రజల సొమ్ముని పెట్టడానికి వీల్లేదండి. ఎవరైతే గతంలో ఈ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఉంది, దాంట్లో భాగంగా దీన్ని కేసు పుటప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇదంతా క్లియర్ చేయించండి అని చెప్పి సలహా ఇస్తే అది ప్రజా ఉపయోగమైనటువంటిది. అంతేగాని ఆ తప్పే జరగలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేమిటి అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అంతకు మించినటువంటి దిగజారుడుతనం ఇంకొకటి ఏది ఉండదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.